ట్రంప్ ప్రెసిడెంట్ ఏంటంటే 19 థర్డ్ వరల్డ్ కంట్రీస్ని బ్యాన్లో పెట్టాడు అనమాట. అంటే ఆ కంట్రీస్ నుంచి ఇమిగ్రేషన్ ఎవరైనా సరే, అది లీగల్ కానీ ఇల్లీగల్ కానీ ఏదైనా సరే ఆ ఇమిగ్రేషన్ ఎవరు రావటానికి వీల్లేదు అని చెప్పి ప్రస్తుతానికి ఆ ఇమిగ్రేషన్ని వాళ్ళని పాజ్లో పెట్టాడు. సో అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ 19 కంట్రీస్కి సంబంధించినటువంటి ఎవరెవరైతే గ్రీన్ కార్డులు తీసుకున్నటువంటి రెఫ్యూజీస్ కానీ అసైలమ్స్ కానీ అదర్ దాన్ ఇంకా ఏ రిలేటెడ్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా ఉన్నా సరే ఆ గ్రీన్ కార్డ్స్ అన్ని రివ్యూ చేస్తాము. ఒకవేళ ఆ రివ్యూలో గనక వాళ్ళకి ఏమైనా తేడా అనిపించింది అంటే డిపోర్ట్ చేస్తాము అని చెప్పి చెప్పారనమాట. అయితే ఎందుకు ట్రంప్ ఇంత సీరియస్ డెసిషన్ తీసుకున్నాడు? ఒక్కటేసారి 19 కంట్రీలు ఇమిగ్రేషన్ ఆపడం అంటే నాటే జోక్ కదా. అందులో మంచి కంట్రీలు ఉంటాయి, ఇవి ఉంటాయి. అసలు వాటిని థర్డ్ వరల్డ్ అనేది ఎందుకు అంటారు? థర్డ్ వరల్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అందులో ఇండియా ఉందా లేదా? యాక్చువల్గా అయితే థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఇండియా కూడా ఉంది. ఒకవేళ ఈ ఇమిగ్రేషన్ పాజ్ ఏదైతే పెట్టాడో దాంట్లో ఇండియా ఇంక్లూడ్ అవుతుందా అవ్వదా అన్సర్టనిటీ ప్రస్తుతానికి కొనసాగుతూనే ఉంది. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కంప్లీట్ కట్ ఆఫ్, ఇమిగ్రేషన్ అనేది కంప్లీట్ కట్ ఆఫ్. దాంతోపాటు ఈ 19 థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏమేమైతే ఉన్నాయో వాటిని కూడా పాజ్లో పెట్టాలి అని చెప్పేసి నిన్న ఆయన ట్రూత్ ఉంటుంది కదా సోషల్ మీడియాలో పెట్టాడు అనమాట. సో చాలా సీరియస్ తీసుకున్నారు ఈ విషయం. ఎందుకంటే ఎవరెవరైతే ఈ రెఫ్యూజీస్ అసైలమ్స్ వస్తున్నారో వాళ్ళంతా ఈ క్రిమినల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు.